అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో డాగ్కి సంబంధించిన రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వరకు వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా. మరి అసలు ఎవరిది తప్పుంది, ఏంటి, అసలు ఏది కరెక్ట్ ఏది కాదు, అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ప్రస్తుతం అడ్వకేట్ శివకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే చెప్పండి సార్, ఇప్పుడు మీరు చూసారా వీడియోస్ కానీ అవన్నీ బాగా వైరల్ అయ్యాయి. ఒక సైడ్ నుంచే చూస్తున్నారు, ఒక సైడే అంటే వీళ్ళదే తప్పుంది అని అంటున్నారు. మీరు దీనికి ఏమంటారు? అయితే దానికి ముందు జరిగిన సంఘటనకున్న సమాచారం మేరకు ఏదైతే ఆ డాగ్ ఇష్యూ అయినప్పుడు దానికంటే ముందు పక్కన ఇంటి వాళ్ళకి వీళ్ళకి ఏం గొడవ అయిందంటే, ఆయన పోనీకి రానియక మధ్యలో రోడ్ పైన నిలబడి ఆ కుక్కను పట్టుకొని ఎవరిని పోనీయకుండా రానియకుండా అట్లా బిహేవ్ చేయడంతో వాళ్ళు ఫస్ట్ మందలించారు. మీ కుక్కని మీరు అదుపులో పెట్టుకోండి, అది మా పైనకి వస్తుంది, మా పైన అరుస్తుంది, ఇట్లా అని చెప్పేసి చెప్తే అతను ఎక్కడ కూడా పట్టించుకోకుండా వాళ్ళ మీదకే గొడవకి వెళ్ళి వాళ్ళ మీద కొట్టిండు అని చెప్పేసి మాకు సమాచారం అందింది. దాని తర్వాత వాళ్ళని కొట్టిన తర్వాత నువ్వు ఏం చేసావు, నేను ఇక్కడే నిలబడతా, ఇదే కుక్కను పట్టుకొని ఇట్లా గల్లీలో నిలబడతా, నువ్వు ఏం చేసావు చూస్తా అని చెప్పేసి ఆయన అట్లనే గల్లీలో నిలబడుతుంటే వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిన తర్వాత ఈ ఎవరైతే వీళ్ళని కొట్టిండో, ఈ డాగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిన తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ని కొట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఇతన్ని కొట్టడం జరిగింది. ఇది సమస్య. అంటే సార్ ఇప్పుడు ఒక సైడ్ నుంచి చూసుకున్నట్లయితే డాగ్ని కొట్టడం తప్పే అని అంటున్నారు. దీనికి ఏమంటారు? డాగ్ని కొట్టడం తప్పే అండి. కాకపోతే ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఒక పెట్ని పెంచుకోవాలంటే మన జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం మై జిహెచ్ఎంసీ యాప్లో మై పెట్ డాగ్ అని చెప్పేసి ఒక లైసెన్స్ తీసుకొని చేయాలి. లైసెన్స్ తీసుకుని దానికి సంబంధించిన హెల్త్ కార్డ్ కానీ దానికి ఒక లాకెట్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేసి ఒక పెట్ డాగ్ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ అది ఎవరిపైన అయినా అరిచినా, కొత్త కరిచినా, ఎవరైనా చేసినా ఈ ఓనర్ లయబుల్ అవుతారు. ఇవన్నీ ఎవరు తెలియకుండా ఇష్టం ఉన్నట్టు కుక్కను పెంచుకొని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, రోడ్డు పైన వచ్చే చిన్న పిల్లల్ని కరవడం. మొన్న మీరు రీసెంట్గా చూసారు, ఒక అమ్మాయిని చెవు దగ్గర ఒరికిన తర్వాత బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ అంతా గుంజేసింది ఆ కుక్క తీసుకెళ్ళి. సో ఇట్లాంటి బాధ్యత లేకుండా ఒక పెట్ని పెంచుకొని సమాజానికి హాని చేసే వాళ్ళు ఎవరైనా సరే పనిషబులే. ఈ పరంగా కూడా మేము ఈ కోణంలో కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సెక్షన్స్ ఏమైనా ఉంటాయి సార్ దీనికి? మరి వాళ్ళకి ఎవరైతే డాగ్ ఉందో సెక్షన్ 289 ఆఫ్ ఐపీసీ కింద ఎవరైతే ఈ నెగ్లిజెంట్గా అనిమల్ని అంటే పెట్ డాగ్ని పెంచుకొని ఎవరిపైన అటాక్ చేస్తే లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు సెక్షన్ 289 ఆఫ్ ఐపీసీ కింద వాళ్ళు పనిషబుల్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు జస్టిస్ కావాలి అని కోరుకుంటున్నారు సార్. అసలు ఎలాంటి జస్టిస్ దొరుకుతుంది వీళ్ళకి? జస్టిస్ అంటే ఇప్పుడు కోర్టులో ఒకసారి కేసు ఫైల్ అయిన తర్వాత దానిపైన కౌంటర్ కేసు కూడా ఫైల్ చేసిరని తెలిసింది. వీళ్ళపైన ఉన్న సెక్షన్స్ బేస్ చేసుకొని వాళ్ళపైన ఉన్న దాన్ని బేస్ చేసుకొని అల్టిమేట్లీ జడ్జ్ విల్ డిసైడ్. అండ్ ఉమెన్ని కొట్టడం అయితే అసలు 100% తప్పే కదా సార్. ఇప్పుడు వీళ్ళకి పర్సనల్గా ఏమున్నా సరే, కానీ ఉమెన్ అయితే కొట్టరాదు కదా. అలా ఉమెన్ని కొట్టినా, మెన్ని కొట్టినా, లేకపోతే అటాక్ అనేది తప్పు. యాక్చువల్గా అటాక్ అనేది తప్పు. వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఇబ్బంది జరిగిందో దాన్ని వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకురావడం కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ దృష్టి తీసుకురావడం కానీ చేస్తే వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ చేసే అవకాశం ఉంటుండే. కాకపోతే ఏంటంటే వీళ్ళు చట్టాన్ని చేతులకు తీసుకొని వాళ్ళు పర్సనల్లో పోయి కట్టెలతోటి అటాక్ చేసినారు కాబట్టి అది కూడా వాళ్ళకి ఇద్దరు కూడా పనిషబులే. ఇతంది తప్పు ఉంది, వాళ్ళది కూడా తప్పు ఉంది. ఇద్దరికి కోర్టులో పనిష్మెంట్ జరుగుతుంది. సార్ పనిష్మెంట్ వరకు ఓకే, బట్ వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో బిల్డింగ్స్ అవి కూడా ఆపేస్తాము, అసలు ఆ బస్తీలోనే వాళ్ళని ఉండనివ్వమంటున్నారు. అది అట్లా ఉండదండి, అట్లా ఉండదు. దానికి దీనికి సంబంధం లేదు. పనిష్మెంట్ అనేది వీళ్ళకి ఏ యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుందో దానికి సంబంధించిన పనిష్మెంట్ దొరుకుతుంది. కానీ బిల్డింగ్ పర్మిషన్ కానీ ఇదంతా జిహెచ్ఎంసీకి సంబంధించిన విషయం. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. దీనికి దానికి సంబంధం లేదు. మేడం సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.